ఖమ్మం జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఇక ప్రజలు కోరుకునే పోలీసింగ్ అందించడమే లక్ష్యమని, నిందితులకు కోర్టులో శిక్షలు పడేలా కృషి చేస్తామన్నారు. ఏఐ సాంకేతికతతో పోలీసింగ్ ను మరింత బలోపేతం చేస్తామని, సైబర్ నేరాల రికవరీలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. అలాగే గంజాయి రవాణా, రాత్రి వేళ చోరీల నియంత్రణపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని వెల్లడించారు. జిల్లా పర్యటనలు చేసే భాగంలో నేను ఈరోజు ఖమ్మం కమిషనరేట్ని విజిట్ చేశాను. నిన్న భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో పర్యటించాను. అక్కడ సమీక్షలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈరోజు మరి ఎస్హెచ్ఓస్ అందరితో, దానిపైన ఉన్న ఆఫీసర్స్, ఏసీపీస్, అడిషనల్ ఎస్పీస్ మరియు సిపి గారితో ఈ నేర సమీక్ష ఏదైతే ఉంటుందో, క్రైమ్ రివ్యూ, మరి జిల్లా ఈ ప్రాంతంలో జరిగిన నేరాల గురించి గత 3 సంవత్సరాలుగా ఏమేం జరుగుతుంది, దేనిపైన మనము దృష్టి సారించాలనే అంశంపైన సమీక్ష. రాష్ట్రంలో ఉన్న ఎస్ఐ దానిపైన ఉన్న అధికారులతో దాదాపు 6,500 మంది ఆఫీసర్స్తో ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొన్ని రోజుల క్రితం మరి ఆ వీడియో కాన్ఫరెన్స్ ఫలితాలు ఏంటనేది రివ్యూ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఎంత ముందంజలో ఉండేది, ముందు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకు నెలవారీగా ఒక సంవత్సర కాలంలో ఏదైతే ఉత్పత్తి జరిగేదో అదే ఏ విధంగా దెబ్బతిన్నది ఈ సమస్య వల్ల. అక్కడ ఉన్న ప్రజలందరూ నార్కోటిక్స్ మరి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి చాలామంది అక్కడ పనిచేసే వాళ్ళు తక్కువైపోయి చాలా పరిణామాలు మనం చూసాం. సో అది మన రాష్ట్రంలో కావద్దని చాలా ముఖ్యమైన అంశంగా చూసి ఖమ్మం జిల్లాయే ఒక ఎంట్రీ డోర్ లాగా ఉంటుంది మన రాష్ట్రానికి. చుట్టుపక్కల ఏపీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుండి గంజాయి సాగు చేసేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు ట్రాన్స్పోర్టర్స్గా మారి